రాఘవేంద్ర గారు, మీరేమో మీరు విపక్షంలో ఉన్నప్పుడేమో మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను, రెడ్ బుక్ లో నోట్ చేస్తున్నాను, వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీరు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చినప్పుడు ఒక్కొక్క అధికారిని సంగతి తేలుస్తామని చెప్పేసి, ఒకసారేమో సప్త సముద్రాలు అవుతున్నా పిలిపిస్తానంటారు, ఇంకో లేదు రిటైర్ అయిపోయినా కానీ వదలనంటారు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకునేవారా పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ? అంటే భయపడాలా? అధికారంలో ఉన్న మీరు కానీ ఏ అధికారం ఏ ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాలు, వీడేమో ఒక కెరీర్ పరంగా జీవితాంతం ఒక రకమైన వృత్తిలో ఉండి వాళ్ళు ఈ రకమైనటువంటి బెదిరింపులకు లోనవుతూ అసలు విధులు ఎలా నిర్వర్తిస్తారనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రకమైన పాలిటిక్స్ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యమేనా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మీరు అడిగేది ఎట్లా ఉందంటే ప్రిజన్ కి విజన్ కి తేడా అడుగుతున్నారు. ఓకే, ఒక ప్రిజన్ లో ఉండొచ్చి ప్రిజనరీ లైఫ్ రాష్ట్రంలో అరాచకంగా అక్రమంగా అవినీతి సొమ్ముతో కొన్ని సంవత్సరం పైన దాదాపు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, అతనికి సంబంధించి అతన్ని ఈరోజు లోకేష్ బాబు గారితో చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేయడం చాలా హాస్యాస్పదం. ఇప్పుడు వైసీపీ సోదరుడు ఏదైతే మాట్లాడుతున్నాడో సోదరుడికి చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది, చాలా రాజకీయ భవిష్యత్తు చూడాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ లాంటి స్టేట్మెంట్లు మనం సమర్థించడం వల్ల ముందు సమాజంలో మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాం, మన యొక్క ఎగ్జిస్టెన్స్ మనం కోల్పోతాం అన్న విషయాన్ని కూడా తెలుసుకొని మనము దాని ప్రకారం మనం వెళ్తే, ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కూడా మనకే అవసరం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయన ఒక రాజకీయాన్ని చూశాడు, ఇట్లా మాట్లాడడం తప్పలేదు. కానీ అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఈ స్టేట్మెంట్ విషయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా ఆ వ్యక్తి దగ్గరకు పోయేసి ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశాడో ఆ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డిని 11 నుంచి 1కి పడేసింది. రేపు ఆయనకి మొన్న 11 సీట్లు వచ్చాయి, ఈసారి ఖచ్చితంగా 1. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్, ఒక హీరోయిజం అనే ఒక ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మనం ఒక భారతదేశంలో ఉన్నాం, ఒక లౌకికవాదం భారతదేశంలో ఒక ముఖ్యమైనది. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈరోజు ఒక రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ అదేవిధంగా చట్టాల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక చట్టాల మీద రాజ్యాంగం తెలిసిన వ్యక్తి అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు సెల్యూట్ కొట్టిస్తా అంటే వ్యవస్థని ఈయన ఈ రోజు చెప్తా ఉన్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యవస్థలన్నింటినీ కూడా నా చేతుల్లో పెట్టుకుంటాను, పోలీసులందరినీ నా కంట్రోల్ నడిపిస్తాను, న్యాయ వ్యవస్థ అంతా నేను చెప్పినట్టు ఉంటది, నేను చెప్పిన వాడిని కొట్టొస్తారు, నేను చెప్పిన వాడిని తిట్టొస్తారు అంటే ఒక మెసేజ్ ప్రజల్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవాల్సిన పరిస్థితి కూడా ఒకటి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు, ఈ సంస్కృతి ఎక్కడా లేదు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చేత కష్టపడి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగస్తులైన చేత మీకు సెల్యూట్ కొట్టిస్తా, మీకు ఊడిగం చేపిస్తా, ఈ లోకేష్ గారి పాదయాత్రలో కూడా కేసులు పెట్టించుకోండి, మీ మీద ఎక్కువ కేసులు ఉంటే ఇస్తాను, మీ మీద ఎక్కువ కేసులు ఉంటే ఇస్తాను, ఎక్కువ కేసులు ఉండే వాళ్ళకి పదవులు అని చెప్పేసి మాట్లాడంటే, సోదరా ఒక్కటి గుర్తుపెట్టుకో, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పాలన జరిగింది, ఎటువంటి కేసులు ఎక్కువగా ఫైల్ చేశారు, ఆ కేసులు కూడా ఎవరెవరి మీద ఫైల్ చేశారు. 2014 నుంచి 19 మధ్య కూడా మా పార్టీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళని ఖచ్చితంగా వారిస్తాం, మేము ఒప్పుకోం. అది మా పార్టీ యొక్క సిద్ధాంతం, బేసిక్. తెలుగుదేశం అలాంటప్పుడు పార్టీలో లోకేష్ గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఎయిట్ బ్రదర్, ఒక నిమిషం ఆగు, ఓపిక పట్టు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏం కాదన్నా, మాట్లాడాలి? నేను అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు లోకేష్ గారు? నీకు అన్నిటికి సమాధానం చెప్తున్నా. మేము చట్టబద్ధంగా ఆ రోజు న్యాయబద్ధంగా ప్రజల్లోకి మేము ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత మేము తెలియజేస్తా ఉన్నామో ఆ వ్యతిరేకత భాగంగా మేము ముందుకెళ్తా ఉంటే తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, లేనిపోని దాడులు చేపించారు, మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేపించారు, మా గొంతు నొక్కారు, వీటికి సంబంధించి కేసులు పెట్టారు. లోకేష్ గారు యువగాళం పాదయాత్ర స్టార్ట్ చేస్తే మీరేమన్నా దాన్ని సక్రమంగా జరగనిచ్చారా? అడుగడుగున అడ్డుకున్నారుగా, లేనిపోని ఆంక్షలు తెచ్చారుగా, జీవో నెంబర్ 1 తీసుకొచ్చారుగా. అంత అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో రౌడీజాన్ని రెచ్చగొట్టింది మీరు కదా, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ని తయారు చేసింది మీరు కదా, రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకొచ్చింది మీరు కదా. వీటన్నిటి గురించి మేము అడిగితే వాళ్ళని అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించారు. మా నాయకుడు ఉద్దేశం అది కాదు. కేసులు అంటే మీకులాగా మీ నాయకుడు చెప్పినట్టు కాదు. ఆ కేసు లోకేష్ గారు చెప్పే కేసులకి మీరు మాట్లాడే కేసులకు వేరు. మీరు చెప్పే కేసులు ఏంటి అంటే మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, ఇవి మీ పార్టీలో ఉండేవి, మీ నాయకుల మీద ఉండేవి. ఎందుకంటే మీ పార్టీ అనేదే ఒక అవినీతిలోంచి పుట్టిన పార్టీ. మీ నాయకుడు ప్రవృత్తే అవినీతి ప్రవృత్తి. కాబట్టి మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ స్టేట్మెంట్ చాలా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన నచ్చకే, జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఇటువంటి స్టేట్మెంట్స్, ఇటువంటి పనుల వల్లే 151 నుంచి ఈరోజు 11కు పడ్డాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలకి జబ్బలు కొట్టుకునే వాళ్ళు, సంకలు గుర్తుకునే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆర్థిక నేరగాడు, ఒక అసాంఘిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జైలు పాలవ్వాలి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకొకటి కూడా మాట్లాడారు రమేష్ గారు, కొట్టారు అని చెప్పేసి మాట్లాడారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చాడుగా, వచ్చినప్పుడు కొట్టిన దెబ్బలు చూపించచ్చుగా. ఇప్పుడు దేనికి ప్రూఫ్ లేకుండా మీరు మాట్లాడొద్దు. ప్రతి ఒక్కటి చూసుకోవడానికి చట్టం ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. మా ప్రభుత్వం, మా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎన్డీఏ కూటమి, లోకేష్ గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, మేము చట్టాలని, న్యాయ వ్యవస్థలను గౌరవిస్తాం. ఎవరిని కూడా ప్రవోక్ చేసే మాటలు మాట్లాడడం. చట్టం ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇతర పార్టీలు కానివ్వండి, ఎవరైనా ఒకటే. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మా పార్టీలో ఎమ్మెల్యేలు తప్పులు చేసినా, మంత్రులు తప్పులు చేసినా అప్పటికప్పుడు స్పందించి వాళ్ళని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, రాష్ట్రంలో పార్టీ మేము ఒకటే కాదు, కాంగ్రెస్ కూడా ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పడట్లేదు. ఎందుకు పడట్లేదు? వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్తా ఉన్నారు. వాళ్ళ నాయకురాలకి ఒక నిబద్ధత ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆవిడ క్రమశిక్షణ రకంగా పార్టీ నడుపుకుంటుంది. మీ నాయకుడికి చేతగాక మిమ్మల్ని రెచ్చగొట్టి ఒక అభద్రతా భావంలోకి వెళ్ళి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే మార్గంలో వెళ్తున్నాడు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వీటి వల్ల వచ్చేది ఏమీ లేదు. ఇంకొక 15 సంవత్సరాలు ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండబోతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దు, మీరు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తాం.